రాజ్ మీటింగ్‌లో ఉంటే సడెన్‌గా కావ్య వచ్చి లైట్‌లాపేసి, ఇక రాజ్‌కి చూస్తుంటే రాజేమో, "ఏ ఏంటి లైట్‌లాపేసావు? నేను ఒక పక్కన మాట్లాడుతుంటే" అంటే, "నాకు లైట్ ఉంటే నిద్ర పట్టదు" అని చెప్పేసి వెంటనే ఇమ్మీడియేట్‌గా తన బెడ్ పక్కనకొచ్చి నిద్రపోతుంది. అలా అనుకుంటే, "నువ్వు నా పక్కనుంటే అసలు నాకు మాటే రాదు" అని రాజ్ కూడా అంటాడు. అయితే రాజ్ అన్న మాటల్ని తను తేలిగ్గా అప్పటికప్పుడు ఇచ్చి పడేస్తుంది కానీ, కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకొని అటువైపు తిరిగి ఏడుస్తుంటుంది. కానీ రాజ్ మాత్రం తొందరలోనే నీకు క్లారిటీ వస్తుంది. అప్పుడు చెప్తా నీ పని అంటూ తనకి వార్నింగ్ ఇస్తాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే రాజ్ అయితే శ్వేతతో క్లోజ్‌గానే ఉన్నాడు కానీ అది కేవలం ఫ్రెండ్‌షిప్ మాత్రమే. అది రాజ్‌కి క్లారిటీ ఉంది. శ్వేతకి క్లారిటీ ఉంది. కానీ కావ్య శ్వేతతో క్లోజ్‌గా ఉంటున్నాడని తెలిసి కూడా రాజ్ ఎందుకని ఆ విషయం చెప్పటం లేదు? అంటే కావ్య తనంతట తాను వెళ్ళిపోతుందనా? లేకపోతే అసలు రాజుకి కావ్య మీద ఇష్టం లేకనా? ఎందుకని అసలు కావ్యని తను భార్యగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు? రీజన్స్ అడుగుతుంటే నో అంటున్నాడు. అసలు దీని వెనకాల ఏమైనా ఉందేమో తెలుసుకోవాలి.